రాహుల్ మాట్లాడుతాం ప్లీజ్. నా రాహుల్. సుప్రీం కోర్టులో ఉంది సార్ ఇది బీసీ 5% రిజర్వేషన్. అన్నిటి విషయంలో లేదు. మీరు అడిగిన కాబట్టి రాయాలి కూడా. అడిగిడిచి పెడితే అద్దె చేసి అన్నిటి విషయంలో లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మిజోరాం 4 ఈశాన్య రాష్ట్రాలు ఏవైతున్నాయో దాంట్లో లేదు. 2 విషయాలు నేను చెప్తున్నా రాహుల్ గారు. ఒకటి, 50% దాటకుండా రిజర్వేషన్ ఉండాలి అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. నంబర్ 1. సుప్రీంకోర్టు 1992లో మండల్ కమిషన్ దరిమిలా చెలరేగినటువంటి వివాదంలో ఇందిరా సహాని అనే ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని, బహుశా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి పేరు ఇందిరా సహాని. ఇది రాయాలి, ప్రజలకు తెలవాలి, దేశం కూడా ఎడ్యుకేట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒక కేసు వేస్తే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది 50% దాటరాదని. అదే జడ్జిమెంట్లో ఇంకో పేజీలో కూడా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పిందంటే 50% అని మేము చెప్పినప్పటికీ ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే క్వాంటిఫైయబుల్, అంటే గణించదగిన అని, క్వాంటిఫైయబుల్ అని, క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే, అది ఇంపెక్కబుల్ అంటే అన్డిస్ప్యూటెడ్ అయి ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు 50% దాటవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 2 చెప్పింది. జనరల్లీ 50% దాటకూడదని, కానీ జస్టిఫికేషన్ ఉంటే, క్వాంటిఫైయబుల్ డాటా, ఐఎమ్ రిపీటింగ్, క్వాంటిఫైయబుల్ డాటా ఉంటే, ఆ డాటా ఇంపెక్కబుల్ అయితే, అది ఎస్టాబ్లిష్ అయితే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పిండ్రు. ఆ దరిమిలానే నార్త్ ఈస్ట్లో 80% పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ దరిమిలానే 60% జార్ఖండ్ పర్మిషన్ ఇచ్చిండ్రు. మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. తమిళనాడు కూడా ఏమన్నారంటే, ఇది చాలామందికి తెలియదు, మీరు రాస్తే మీరు ఛాంపియన్స్ అవుతారు ఇండియాలో, తెలంగాణ రాష్ట్ర విలేకరులు ఛాంపియన్స్ అవుతారు, మీ దగ్గర నుంచే నేషనల్ న్యూస్ కూడా పోతుంది. డెఫినెట్ ఇట్స్ ఏ నేషనల్ న్యూస్, ఇది నేషనల్ డిబేట్ అవుతుంది కూడా. ఈ సబ్జెక్ట్ కావాలి కూడా, దేశం ఎడ్యుకేట్ కావాలి. దాంట్లోనే ఏం చెప్పినట్టు సుప్రీంకోర్టు, మీరు సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసినప్పుడు తమిళనాడు అప్రోచ్ అయింది. అప్రోచ్ అయితే వాళ్ళు మీరు చెప్పిందని చెప్పి మేము ఇమ్మీడియట్గా దీన్ని రద్దు చేయలేము, ఇది ఒక అశాంతికి దారితీస్తుంది, మీరు మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే ఏమైందంటే, మొట్టమొదలు అసలు మీకు క్రోనాలజీ చెప్తాను, మీరు ఓపిక ఉన్న వాళ్ళు రాస్తే ఇంకా బెటర్. వాళ్ళు ఏం చేసిండ్రు తమిళనాడు రాష్ట్రం అంటే, కమిషన్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చర్చలు మొదలుపెట్టి 1980కి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. 1980లో నిర్ణయానికి వచ్చి వాళ్ళు తమిళనాడు గవర్నమెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, ఆ జియో నంబర్ రాయలే దేశభక్తి నేను రాయమని, నేను అది లెక్క లేదు ఇక్కడ. 1980లో తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా, కాదు 1565 ఉంది, సరే మళ్ళిద్దాం. ఆ జీవో ద్వారా, ఒక పర్టికులర్ జీవో ద్వారా 1980లో 68% అమలు చేస్తాం రిజర్వేషన్ అని చెప్పి, కాదు చెకప్ వన్స్ అగైన్, 1980 ఫిబ్రవరి 1 జీవో నంబర్ 73 ద్వారా తమిళనాడులో 68% రిజర్వేషన్ శ్రీకారం చుట్టిండ్రు. దాన్ని మళ్ళా 1990లో అంటే శ్రీకారం చుట్టిండ్రు, 90 దాకా అమలు జరిపిండ్రు, 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం, ఏం ఆటంకం లేదు. 90లో మళ్ళీ ఏం చేసిండ్రు, ఎస్టీలకు మళ్ళీ ఒక 1% పెంచిండ్రు. రిజర్వేషన్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ 68 to 69. అది కూడా ఇంప్లిమెంట్ అయింది 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత దేశంలో విపి సింగ్ ప్రభుత్వం వచ్చి ఆయన మండల్ కమిషన్ అపాయింట్ చేసి రిజర్వేషన్ పెంచితే అప్పుడు వివాదం చెలరేగింది. ఆ వివాదం ఈ ఇందిరా సహాని కేసు రూపంలో సుప్రీంకోర్టు పోయింది. దెన్ కేమ్ దిస్ 50% జడ్జిమెంట్, అప్పుడు వచ్చింది. ఆ తర్వాత మీరు పోయినారు మళ్ళీ సుప్రీంకోర్టుకు, పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. దెన్ అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు ఆ టైంకు.
1993. ప్రైమ్ మినిస్టర్ అయితే తమిళనాడు గవర్నమెంట్ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని అప్రోచ్ చేసినారు. అప్రోచ్ చేస్తే మీరు మీ శాసనసభలో తీర్మానం చేసి చట్టం చేసి తెచ్చుకోండి, మీకు రాష్ట్రపతితోనే అసెంట్ ఇప్పిస్తామని చెప్పి కేంద్రం వాళ్ళకి అడ్వైజ్ చేసింది. ఆన్ అడ్వైస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జయలలిత గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం యాక్ట్ 45 ఆఫ్ 94, యాక్ట్ నంబర్ 45 ఆఫ్ 94 వాళ్ళ చట్టం పాపం శాసనసభలో పాస్ అయిందేమో 93 31 డిసెంబర్, కానీ గవర్నర్ అంటే అసెంట్ వచ్చేటప్పటికి 94లోకి వచ్చింది. కాబట్టి యాక్ట్ ఆఫ్ 94 అంటారు. ఎందుకంటే యాక్ట్ అసెంట్ అయితేనే ఫుల్ యాక్ట్ అవుతుంది. కాబట్టి 45 ఆఫ్ 94 1994 సంవత్సరంలో పాస్ చేయబడ్డ యాక్ట్ నంబర్ 45 ద్వారా అసెంట్ అయితేనే ఫుల్ యాక్ట్ అవుతుంది. కాబట్టి 45 ఆఫ్ 1994 సంవత్సరంలో పాస్ చేయబడ్డ యాక్ట్ నంబర్ 45 ద్వారా ద్వారా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారి అసెంట్ ఇప్పించడమే కాకుండా దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అంతర్భాగం చేసినారు. సో దట్ కోర్ట్ కెనాట్ క్వశ్చన్ అని చెప్పి అప్పటికి కూడా కొందరు కోర్టు పోయినారు. ఈ 9th షెడ్యూల్లో చేర్చడం కూడా తప్పు అని దాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అది రాహుల్ గారు చెప్పింది, ఇది స్వీకరించింది. అది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు దగ్గర ఉంది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ఇప్పుడు నేను చేయబోతున్నది ఏంటంటే, మేము తమిళనాడుది మక్కి మేము తీసుకొని పోతున్నాం. ఓన్లీ తమిళనాడు కాడ తెలంగాణ ఉంటుంది, అంతే తప్ప ఏ ఉంటే ఏనే, బి ఉంటే బీనే. ఎందుకంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, అసెంట్ ఇచ్చింది, షెడ్యూల్లో పెట్టింది, 9th షెడ్యూల్లో. మాకు కూడా గదే పెట్టమని మేము అడుగుతున్నాం. ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ఒకవేళ కేంద్రం తీయకపోతే మాకు పెట్టదనుకో, మేము సుప్రీంకోర్టు పోతాం కేంద్రానికి డైరెక్షన్. మరి మేము కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం, ప్రామిస్ చేస్తున్నాం. మరి సుప్రీంకోర్టు సీజీని అంటున్నాడు అవి చిత్తు కాగితాలు కావద్దని. ఇదేం వెసులుబాటు ఉంది దేశంలో, వెసులుబాటు లేకపోతే వేరు కదా. అటు నార్త్ ఈస్ట్లో ఇంప్లిమెంట్ అయితేనే ఉంటుంది, ఇటు జార్ఖండ్లో అయితేనే ఉంటుంది, ఇటు తమిళనాడులో అయితేనే ఉంటుంది. ఒక తెలంగాణలో వద్దని ఎవడు అంటాడండి, ఎట్లా అంటాడు? కాబట్టి సుప్రీంకోర్టుకు మేము అడుగుతాం, సచ్చినట్టు ఇవ్వాల్సిందే మాకు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ విషయం మా పరిశీలనలో ఉందని అన్నదనుకో, మీ పరిశీలనలో ఉంటూ అక్కడ అమల్లో ఉంది, మాకు కూడా అదే అవకాశం ఇయ్యి. రేపు వానికి ఏమైనాడు మాకు అదైతే ఫైనల్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు తమిళనాడులో ఏం చెప్పిందంటే, ఈ 9th షెడ్యూల్ కూడా తప్పే అన్నప్పుడు మళ్ళీ తమిళనాడు సుప్రీంకోర్టుకు పోయింది. పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే, ఓకే మీకు ఇబ్బంది అయితే అంటున్నారు కదా, 19% అడిషనల్ సీట్స్ ఓసీలకు నష్టం జరగకుండా ఇచ్చుకుంటూ మీరు ఇంప్లిమెంట్ చేయండి, సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పిండ్రు. అదే వెసులుబాటు ఇవ్వని మేము అడతాం. ఇప్పుడు తమిళనాడుకు ఏ వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటు తెలంగాణకి ఇవ్వమని అడిగితే తప్ప, ప్రజలకు న్యాయం జరగడానికి తప్పు కాదు కదా. నేను దేశంలో లేని కానూన్ అడిగితే తప్పు, ఉన్నదే అడుగుతున్నాం, దెన్ నథింగ్ రాంగ్, రైట్. అప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న పార్టీ మీకు మద్దతు ఇస్తుందని మీరు నమ్ముతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళ రాష్ట్ర శాఖ కూడా ఈ బీసీ రిజర్వేషన్ కింద పెట్టినప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం, పార్టీ కాదు. పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోకి గవర్నమెంట్గా రూపాంతరం కొన్ని సందర్భాలలో యూపీఏ చెందొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ చెందొచ్చు, రేపు ఇంకో బీబీఏ చెందొచ్చు. ఏ పార్టీ ఉంటుందనేది కాదు, పార్టీ వస్తుంది పోతుంది, ప్రభుత్వానికి అధికారం రావచ్చు, ప్రతిపక్షానికి పోవచ్చు. బట్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ద సో కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, consented by the president.
ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి కేంద్రం చచ్చినట్టు చేసి తీరాలి, ఏ పార్టీ ఉన్నా చేయాలా. కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోగలదు కదా. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినా, పివి గారు ఉన్నప్పుడు చేసినా, దానివల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దాన్ని శిరోధార్యం చేసినట్టే కదా. కాబట్టి మాది కూడా శిరోధార్యం చేయాలా. పార్టీగా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వేరే సంగతి. ఒక పార్టీకి పిచ్చి ఉండొచ్చు, మా పార్టీకి పిచ్చి, మాకు ప్రజల పిచ్చి ఉన్నది, అంతే కదా. మేము చేస్తామన్నాం, న్యాయం జరగాలన్నాం. నేను కుండబద్దలు కొట్టినట్టు శాసనసభలో చెప్పిన, బయట చెప్పిన, ఇది 90% ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉండే రాష్ట్రం. మరి నాకు 50% కంపోజిషన్ సరిపోదు. డెఫినెట్లీ ఐ నీడ్ టు ఇంక్రీజ్, తప్పని పరిస్థితి. ఇంకొక మాట కూడా నేను శాసనసభలో చెప్పలేకపోయినా మొన్న, కానీ శాసన మండలిలో చెప్పినాను, చాలా స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాడున్నటువంటి పరిస్థితులు వేరు, ఆనాడున్న జనాభా వేరు, ఆనాడున్నటువంటి అక్షరాస్యత శాతం వేరు, ఆనాడున్నటువంటి పొలిటికల్ కంపల్షన్ వేరు, పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. ఈరోజు ఇది టోటలీ వేరు. జనానికి అవగాహన పెరిగింది, జనంది అక్షరాస్యత పెరిగింది, జనంలో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడగాలి కూడా, తప్పకుండా అడగాలి. కాబట్టి 100% ఐ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇస్ దేర్, ఐ అడ్వైజ్, ఈ దేశం సురక్షితంగా చక్కగా జాగ్రత్తగా ఉన్నట్టుగా ముందుకు మంచిగా పోవాలంటే తప్పకుండా ఈ అధికారాలు రాష్ట్రాలకు వదిలిపెట్టాలి, మ్యాగ్నానిమిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను నేను? తెలంగాణ గురించి మేము పోరాటం చేసినాం. ఇదే ఢిల్లీలో ఇదే పార్టీల నాయకులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక పార్టీల అధ్యక్షులు ఎందుకయా మీకు తెలంగాణ అడిగారు. మేము వివక్షకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని చెప్పినాం. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఇది 90% వీకర్ సెక్షన్ స్టేట్. మరి ఇలా వాళ్ళని ఎట్లా వంచిస్తామండి? వంచిస్తే వివక్ష కాదా? కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ధర్మం జరగాలి. 90 కాకుండా 90లో అందరూ దరిద్రులు ఉండరు కదా. ముస్లింలు సపోజ్ 13-14%, 12% ఉండొచ్చు. కమిషన్ అట్లా రికమెండేషన్ ఇయ్యదు కదా. అందులో ఎంతవరకు అవసరమైనా చెప్తుంది. 9కా 10కా 11కా మొత్తం 100% ఉండదు కదా. మిగిలింది కొంత ఓపెన్ పెడతారు. ఆ సిస్టమ్ ఫాలోడ్ ఇంటర్నేషనల్. కాబట్టి కొంత ఎన్హాన్స్డ్ పర్సెంటేజ్, కొంత న్యాయం అనేది జరగాల్సి వస్తుంది. రెండవ పాయింట్, కాంపోజిషన్ మారిందని అర్థమైనప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇండియా నినాదం ఏందండి? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. నార్త్ ఈస్ట్కి పోతే మరి ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ట్రైబల్ పాపులేషన్ 60-65% ఉంది. నువ్వు 50% పెట్టి ఎట్లా నడుస్తుంది? నడవదు. అందువల్ల భిన్నమైన పరిస్థితులు ఉండేటువంటి రాష్ట్రాలు, భిన్నమైనటువంటి ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటికి వెసులుబాటు మీరు కల్పించకపోతే, మొనోపలి చేస్తే తప్పకుండా ఒక ఘర్షణపూర్వక వాతావరణం వస్తుంది. అది మంచిది కాదు. రాష్ట్రానికి అప్పచెప్తే వాళ్ళ విజ్డమ్, వాళ్ళ రాష్ట్రంలో ఎట్లుందో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాల వరకే, ఉద్యోగ కల్పన కానీ, చదువుకు సంబంధించింది కానీ. రిజర్వేషన్స్ ఇన్ 2 సెక్టర్స్ ఓన్లీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. రాష్ట్ర పరిధిలో ఉండే వాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ, మన రాష్ట్రంలో మాదిగ ఉద్యమం వచ్చిందండి. దానికి మొత్తం సమాజం కూడా సింపతి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కొంతకాలం ఇంప్లిమెంట్ కూడా చేసింది. ఏబిసిడి వర్గీకరణ కావాలని, మాకు అన్యాయం జరిగిందని ఆ వర్గం వాళ్ళు ఉద్యమించారు. పెద్ద మ్యాసివ్ సపోర్ట్ వచ్చింది, సోషల్ సపోర్ట్ వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి పట్టి లేకపోవచ్చు, మరి తెలంగాణలో పట్టి ఉన్నది. ఆ వెసులుబాటు మాకు ఇస్తే మేము చేసుకుంటాం కదా. ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్న మాదిగ ఉద్యమకారులు ఇలా ఉద్యమిస్తున్నారు. పాపం ఇలా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని తప్పంటామా? ఎట్లా అంటాం? ఇది వేరే కాడ అవసరం లేకపోవచ్చు, మరి మా రాష్ట్రంలో అవసరం ఉంది. వద్దని ఎట్లా అంటావు నువ్వు? కేంద్రం ఎట్లా మా గొంతు నొక్కేస్తావు? కాబట్టి ఈ కిరికిరి మీరు పెట్టుకునే బదులు ఎన్నో కాంపౌండింగ్ ఇష్యూస్ ఉంటాయి.
ఇప్పుడు విత్ ఇన్ ద రిజర్వేషన్ కూడా కేటగిరీ అడగచ్చు. ఒక వర్గం అన్యాయానికి గురైతే ఎందుకు అడగకూడదండి? ఎక్కడ వివక్ష ఉన్నా తప్పకుండా అక్కడ పోరాటం వస్తుంది, ఉద్యమం వస్తుంది. అన్యాయం జరిగినప్పుడు కేబున పెడతాడు కేక, ఊకుంటారా? అందువల్ల నేను అడ్వైజ్ చేసేదంటే మెచ్యూరిటీ, డెమోక్రసీలో మెచ్యూరిటీ ఎట్లా వస్తుందో, భారత ప్రజాస్వామ్యం ఎట్లయితే పరిణతి చెందిందో, 70 years గడిచినాయి, ఇంకా పాత చింతకాయ పచ్చడి అంటే నడవది, కుదరది. కాబట్టి లెట్ విజ్డమ్ ప్రివైల్, లెట్ ద మైండ్స్ ఓపెన్, లెట్ ద కంట్రీ బి అండర్స్టూడ్ ఇన్ టోటో. దట్ ఈస్ వాట్ ఈస్ మై అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరినో అణిచిపెట్టి తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. వారి వారి వెసులుబాటును బట్టి రాష్ట్రాలు వాళ్ళ పరిధిలో ఉండే అంశాలు వాళ్ళ ప్రజలకు న్యాయం చేయడానికి చేసుకుంటారు. నథింగ్ రాంగ్, ఇట్ షుడ్ బి అలౌడ్. రైట్ ప్లీజ్. సార్ నా పేరు రాజు సార్, 10 TV. సార్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, సవరణల విషయంలో కావచ్చు, తాజాగా పార్లమెంట్లో బీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇది ఆటంకిగా కలిగిపోయే అవకాశం లేదా? 100% దాని ద్వారా మద్దతు వస్తుంది తప్ప ఆటంకం కలగదు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత రావటాన్ని నేను హర్షించిన, ఐ వెల్కమ్డ్ ఇట్. దానికి ఎప్పుడో రావాల్సిన అవసరం ఉండే. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కోరిన, నేను నరేంద్ర మోడీ గారిని కూడా కోరిన, రాష్ట్రాలన్నీ మేము బీసీ మంత్రిత్వ శాఖలు పెట్టుకున్నామయ్యా, మీరు కేంద్రంలో కూడా పెట్టండి అని నేను డిమాండ్ చేసిన. తప్పేముందండి? ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా పెట్టండి, కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. మీరు కొన్ని తీసుకుంటే, మీరు రూపాయి తీసుకుంటే మేము ₹1 ఇస్తాం, ₹2 అవుతుంది, అది వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పిన, నేను వాదించిన. నేను చాలాసార్లు ప్రధానమంత్రి కలిసినప్పుడు చెప్పిన, నథింగ్ రాంగ్, దాంతో తప్పేం జరగదు, లాభమే జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. అది పూర్తి చట్టం వస్తే దాని రూల్స్, చట్టం కింద ఏమైందంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు తప్పకుండా రాష్ట్రాలను వాళ్ళు కాన్ఫరెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. డెఫినెట్లీ దాని ద్వారా నష్టం కంటే లాభం ఎక్కువ జరుగుతుందని అనుకుంటాం. సార్, ముస్లింలు ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. అంటే దోబీలు ఉంటారు, బుచ్చర్లు ఉంటారు అనే ప్రాతిపదికన 5% ఇవ్వాలని పోతే కోర్టు ఆపిన తర్వాతనే 4%కు కుదించారనేది సమాచారం ఒకటి. రెండోది, రాష్ట్రంలో మీరు చెప్పిన హిస్టారికల్ సమాచారం అయితే ఏందండి? కోర్టు సమాచారం కాదు అయితే ఏంది? కోర్టుల్లో ఉందని, కోర్టుల్లో ఉందని ఈ ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కోట రామాయణం అంతా చెప్పినాక నువ్వు రాముని స్థితి ఏందంటే మొత్తం చెప్పి అదంతా ఉన్నదని నేనే చెప్తే నువ్వు చెప్పేది, మళ్ళీ నేనే చెప్పిన కదా కథ అంతా. అట్లా ఉన్నది కాబట్టి అప్పుడు 5%, 6% చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మేము కొత్త రూపంలో పోతున్నాం కదా. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్సిన్సియర్, విధేయత లేని ప్రభుత్వం, నిజంగా చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు గారు, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. అందువల్ల ఆడికే ఆగిపోయినారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. సార్, ఇంకోటి సార్, పంట రుణమాఫీ ఇది హిస్టారికల్ డే అన్నారు. ఇటు మిర్చి రైతులు కనీస మద్దతు ధర లేదని ఆందోళన చేస్తున్నారని, దీనికి ఏమి లింక్ నాకు అర్థం కాదు. బోడిగుండుకున్న మోకాలు పెట్టినట్టు నేను కాంగ్రెస్ నేతలు కూడా వరంగల్ మార్కెట్ చాలా మంది నేతలు చాలా మాట్లాడతారా సార్? ఇప్పుడు రుణమాఫీ పైన నువ్వేమైనా కాంగ్రెస్ నేతవా? మిర్చికి ధరకు నువ్వు రుణమాఫీకి ఏం సంబంధం బ్రదర్? నాకు అర్థం. మీరు అడిగే క్వశ్చన్ ఏమైనా సమస్య ఉందా? ఇవాళ చెప్పిండ్రా ఇండియాలో మిర్చి రేటు వాళ్ళు ఇచ్చేది హైయెస్ట్ ప్రైస్ తెలంగాణలో ఉంది. డూ యూ నో దట్? యూ నో దట్? సార్, రుణమాఫీ పైన ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ 2019లో మీ అధికారం రాగానే ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరన్నారండి? కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ వస్తే కదా, చచ్చిపోయింది ఉంటే మా మామ ఒకటి ఇచ్చి అంగట 2 తెస్తే నేను కూడా 4 నాగాలు కడతాను అటు కూడా. ఇక 19 వచ్చి ఈడ వచ్చే వరకు చూస్తావా తీరా. రిజర్వేషన్ల సంఖ్య క్యాబినెట్లో ఎంత పెంచాలనేది నిర్ణయిస్తామని చెప్పేసి అన్నారుగా. సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ వాళ్ళు ఏమన్నా రిఫర్ చేసిన దాంట్లో నివేదికలో ఇంత పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి ఏమైనా కోరారు? వాళ్ళు మాకు చెప్పినా మేము మీకు చెప్పాం కదా, అది క్యాబినెట్ డెసిషన్ కాబట్టి రేపు 15 నాడు రానే వచ్చి ఎందుకు తొందర మనకు. సీఎం గారు అంటే చెప్తే ఏమైందమ్మా, ప్రాతిపదిక చెప్పాల్సి వస్తుంది అట్లా. సార్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్లు రాలే సార్ ఒకటి సార్ రాలేదా? ఏడనైనా సీఎం గారు ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయి ఇంకా 2 నెలలు కావాలి, 26 నెలలు ఎన్నికలు ఉంటాయి. ఇవిడా మేడం మీద తలకాయలేదు, నాకు అర్థం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏం లేదంత పట్టింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి ఎన్నికలు ఎక్కడున్నాయి బాబు? ఎక్కడ ఎన్నికలు? ఏం ఎన్నికలు? బాహుబలి వస్తారని మై హంబుల్ రిక్వెస్ట్, లెట్ పీపుల్ డు నాట్ గెట్ మ్యాడ్. ఎందుకండి ఎక్కడ ఎన్నికలు? ఏం కథ అసలు? ఏంది అది?
అంటే కాంగ్రెస్ నేతలు వచ్చే నేను ఎన్నికల నాటికి ఏమంటున్నాను బాహుబలి వస్తాడు అని చెప్పి నేనేమంటున్నా జానారెడ్డి గారు అంటున్నారు సార్. ఒక రిక్వెస్ట్ అండి, నాది ఒకటే రిక్వెస్ట్. పేపర్లు కూడా కొద్దిగా మీరు ఏమనుకోకపోతే కొద్దిగా పందా మార్చుకోవాలి. రాజకీయ నాయకులు మార్చుకోవాలి, మీరు కూడా మార్చుకోవాలి. ఏం పందా అంటే ఐఎమ్ గివింగ్ అ గుడ్ అడ్వైస్ బ్రదర్. మీ ఇష్టం మాట ఫాలో అయితే మీ ఇష్టం, కాకపోతే మీ ఇష్టం. కానీ శాసనసభ సమావేశం అనగానే మీరు రాస్తారు అస్త్ర శస్త్రాలతో ప్రతిపక్షాలు రెడీ. అస్త్రం లేదనా శస్త్రం లేదు, వాడి వేడిగా జరగ వాడి లేదనా వేడి లేదు. నేనేమంటున్నా అంటే అంటే అది గతంలో కూడా అట్లే ఉంది కదా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఉంటే ఉన్నది ఉన్నట్టు రాస్తే మంచిగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే రాసినాం కదా సార్. నా రిక్వెస్ట్ నేను అనేది ఉంటే రాస్తే మంచిగా ఉంటే కదా వాతావరణం. అంటే 1 year ముందుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్నారు. అది ఎవరు చెప్తారు బ్రదర్? నాకు అర్థం సార్ పవర్కి సంబంధించి సార్ ఇక్కడ సార్ శ్రీకాంత్ సార్ సాక్షి టీవీ నుంచి పవర్కి సంబంధించి ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతానికి రీచ్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులు కాళేశ్వరంతో పాటు మిగిలిన పూర్తయితే పవర్ ఎక్కడి నుంచి తెస్తారు? రైతుల మీద భారం విపరీతంగా పడుతుందనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి, కొన్ని జేఏసీలు కూడా ఆరోపిస్తున్నాయి సార్. దాన్ని ఎలా రీచ్ అవుతారు? ఇంకోటి ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న ఒప్పందంలో కూడా అనేక లోపాలు ఉన్నాయనేది ఒక విమర్శ వస్తుంది సార్. అదొక ప్రశ్న సార్. రెండోది, 2 రోజుల క్రితం టీడీపీ నేతలు మాట్లాడుతూ 2000 తర్వాత సార్ 19లో అధికారం వాళ్ళదే, అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ హాస్పిటల్ చేస్తామన్నారు సార్ వాళ్ళు. సరే ఎవరి హాస్పిటల్ కింద ఉన్నదో కనబడుతుంది కదా, ఏది కార్యం ఉన్నదో కనబడతలేదా? ఇప్పుడు పవర్ విషయంలో గత ప్రభుత్వాల యొక్క అనాలోచిత అసమర్థ విధానాల వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 30 ఏళ్ళు ప్రజలు సచ్చినమండి. 30 సంవత్సరాలు భయంకరమైనటువంటి బాధ. రైతులు బాధలు, పారిశ్రామికవేత్తల బాధలు. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ సమ్మెలు చేసినా కూడా చూసినాం మనం. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఇది కథ. ఈరోజు చాలా అద్భుతంగా ఆ దరిద్రం అంతా పోయి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. 9350 మెగావాట్లకు పోయిందండి ఈ సీజన్లో. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికంటే కంబైండ్ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వాడిన దానికంటే కూడా ఎక్కువ డిమాండ్ వస్తే కూడా సక్సెస్ఫుల్గా ఒక సెకండ్ కూడా రెప్పపాటు కూడా పోకుండా పవర్ సప్లై జరిగిపోయింది. అండ్ నవ్ వీఆర్ ఫర్ దిస్ సీజన్ ఇక సమస్య రాదు. నిన్ననే నేను జెన్కో సీఎండీని కంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకంటే నిన్న నుంచి తగ్గుముఖం పట్టింది పవర్ కన్సంప్షన్. ఏప్రిల్ 10th వచ్చిందంటే వరి చేను అనేది వదిలిపెడతారు. ఒక 10%, 15%, 20% వదిలిపెట్టినారు. ఇప్పుడే 400-500 మెగావాట్ల పవర్ తగ్గిపోయింది. ఇంకొక వీక్ డేస్లో ఆల్మోస్ట్ ఇంకొక 700-1000 మెగావాట్ల పవరు లోడ్ తగ్గిపోతుంది. అప్పటిగా సమస్య వచ్చేటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచిది ఏముందంటే 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. బిజినెస్ కమ్యూనిటీలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో వాడే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ పెంచుతున్నారు బాగా. వాళ్ళే నాకు చెప్పింది ఈ మధ్య కలిసి. 3 MVA ఉన్నాడు 5 MVA చేస్తున్నాడు, 5 MVA ఉన్నాడు 8 చేస్తున్నాడు, 8 ఉన్నాడు 10 చేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ మీద విశ్వాసం వచ్చి ఇక నడుపుతారు, కరెంటుకి బాధ లేదని చెప్పి వాళ్ళు బాగా పెంచడానికి ముందుకు పోతున్నారు. అదొక గుడ్ సైన్. అంటే నార్మల్గా ఇయర్ టు ఇయర్ 8%, 7%, 9% యావరేజ్ గ్రోత్ ఉంటుంది పవర్ కన్జంప్షన్లో. కానీ నేను నిన్ననే అతను హెచ్చరించిన, తెలంగాణ పవర్ కన్జంప్షన్ ఆ పారిశ్రామికవేత్తల్లో వస్తున్న ఉత్సాహం, మీరు చెప్తున్నట్టు రేపు యాడ్ కాబోతున్నటువంటి లిఫ్ట్లు, వీటి వల్ల 8-10% కాదండి 20-25% ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దానికి ప్రిపేర్ కమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న దానికి మనకు అడిషన్గా వచ్చేది ఏంటంటే 800 మెగావాట్స్ కొత్తగూడెంలో రాబోతూ ఉంది. అది మన సొంతం. నెక్స్ట్ మార్చి వరకు భద్రాద్రిలో ఒక 500 అంటే 2 యూనిట్లు ప్రొడక్షన్లోకి రాబోతున్నాయి భద్రాద్రి పవర్ స్టేషన్. ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుక్కున్నది అది ఫైనల్ అవుతా ఉంది. ₹3.90, ₹3.70. దానికి సంబంధించి మనం 2 చేసినాం దాంట్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, ఒకటి 1000 మెగావాట్స్ ఏమో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో పీపీఐ చేసుకున్నాం. ఈ లైన్స్, ఇంటర్స్టేట్ లైన్స్
PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేస్తారు. అందులో స్లాట్ మనం కొనుక్కోవాలి. ఈ PPA 1000 మెగావాట్స్ PPA చూపెట్టి ఛత్తీస్గఢ్లో పవర్ లభ్యత ఉంది కాబట్టి మాకు అవసరమైన పక్షంలో మేము కొనుక్కుంటాం కాబట్టి మాకు ఇంకొక 1000 మెగావాట్స్ స్లాట్ కూడా కావాలని చెప్పి మనం కొనుక్కున్నాం. సో 2000 మెగావాట్స్ మనం కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొక 2 లైన్లు ఇంపార్టెంట్వి మీకు చెప్తే ఈజీ అవుతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు రాసుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాసుకోకుండా సబ్జెక్ట్ పెద్ద ఉంటుంది కానీ చిన్నగా నేను కుదించి చెప్తాను. మనకు కొద్ది రోజులలో సకల దరిద్రాలు దూరం కాబోతున్నాయి పవర్లో. ఒకటి మన స్వశక్తి వల్ల, 2 మనం మొత్తం ఇండియా గ్రిడ్కు కనెక్ట్ కాబోతున్నాం. ప్రస్తుతం మనం కనెక్ట్ అయినటువంటి 3 లైన్లు. నంబర్ 1 రాయచూర్ సోలాపూర్ లైన్, అది కనెక్ట్ అయింది. అది తక్కువ కెపాసిటీ ఉంది, 1000-1200 మెగావాట్లే సోలాపూర్ రాయచూర్ లైన్. రెండవది మనకు కనెక్ట్ అయింది అంగుల్ పలాస. పలాస అంటే మన శ్రీకాకుళం, అంగుల్ అంటే అక్కడ ఒరిస్సా, అక్కడి నుంచి పలాసకు కనెక్ట్ అయింది. అంటే సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్కు ఆ 2 కనెక్ట్ అయింది. అది కూడా తక్కువదే, పెద్ద సూపర్ క్రిటికల్ కాదు. మొన్న కనెక్ట్ అయినటువంటి సూపర్ క్రిటికల్ చాలా హెవీ కెపాసిటీ, అది 3,000 to 4,000 మెగావాట్స్ ఇస్తుంది. ఇది వార్దా డిచ్చిపెల్లి. ఈ 3 లైన్లు మనకు లిటరల్గా కనెక్ట్ అయింది. ఒక్కదానిలోనేమో మనకు స్లాట్ లేదు, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత బతిమాలినా ఆయన కొనలేదు. రాయచూర్ సోలాపూర్లో మనకు లేదు, ఈవెన్ అంగుల్ పలాస కూడా లేదు, పెద్ద మన స్కోప్ లేదు. దాంట్లో తమిళనాడు కొనుక్కున్నది, కాకపోతే తమిళనాడు ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. మనకు అవసరం అనుకుంటే ఆ స్లాటు దొరికేటువంటి అవకాశం వస్తుంది. మనం డిస్కస్ చేసినాం, చర్చ జరుగుతుంది. ఇంకొక 2 మెయిన్ లైన్లు ఉన్నాయి. ఒకటి వరంగల్ వరోరా, ఇది కూడా సూపర్ క్రిటికల్ లైను, అంటే 1000 మెగావాట్లు తెచ్చే కెపాసిటీ ఉండేది. ఇంకోటి ఈ వరంగల్ వరోరా ఒకటి. రెండవది వచ్చేసి రాయగడ పుగలూరు. పుగలూరు అనేది తమిళనాడులో ఉంటుంది, రాయగడ అనేది ఒరిస్సాలో ఉంటుంది. ఈ రాయగడ పుగలూరు 2 లైన్లు కంప్లీట్ అయితే మొత్తం ఈ 5 లైన్లు కలిపి ఎంతంటే అంత పవరు ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఒకటి. రెండవది అస్సాంలో చిరాపుంజిలో ఉండే పవర్ కూడా మనం కొనుక్కోవచ్చు, హిమాచల్ ప్రదేశ్లో ఉండే కూడా కొనుక్కోవచ్చు. ఎక్కడ వేర్ టు వేర్ ఇండియాలో ఎనీవేర్ టు ఎనీవేర్ కొనుక్కునే వస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పాపం వాళ్ళకి తెలివి లేదు, చేసేవాళ్ళు చేస్తే దానిలో ఏదో కోడిగుడ్లు ఎముకలు వెతకాలి. ఛత్తీస్గఢ్లో అప్పుడు వీళ్ళు ఎక్కడ పన్నారు, ఛత్తీస్గఢ్ చేసుకున్నదాన్ని ఇవి ఉన్నాయి, తోకున్నది ఈకున్నదని మాట్లాడుతున్నారు. సిగ్గు కూడా ఉండాలి మాట్లాడడానికి. చీపెస్ట్ పవర్ మనం కొన్నది అది. అది కూడా కొన్నది ఎక్కడ, గవర్నమెంట్ దగ్గర. కొన్నది ఎవరి దగ్గరనండి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర. దానిలో అవకతవకలు ఉంటాయా గవర్నమెంట్లో జరిగే ఆస్కారం ఉంటుందా? అంటే ఎంత తెలివిహీనమైనటువంటి, ఎంత బుద్ధి తక్కువ అవివేక ఆరోపణలు చేస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెయ్యని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి కన్ను కుట్టి ఓర్వలేక ఈ తిక్క వేషాలు వేస్తారు. ఇందులో స్ట్రాటజీ కూడా తెలియదు వాళ్ళకి, అసలు కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఏం చేస్తాం మనం, ఒకటి అవర్ ఓన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, మన సొంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ నెంబర్ 1. నెంబర్ 2, మనం లాంగ్ రేంజ్ లేదా మీడియం రేంజ్ PPAs ఒప్పందాలు 7 సంవత్సరాలు 12 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు చేసుకునే PPAలు. ఇవి పోను 3వ రకం కొనుగోలు ఉంటుంది. ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా డే టు డే అమ్ముకునే వాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. ఆ అమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు మా దగ్గరికి ఇంత పవర్ అవైలబుల్ ఉందని పెడతారు వాళ్ళు సైట్లో, ఎంత అవసరం ఉన్నంత కొనుక్కుంటారు. మనం కూడా అట్ట దాదాపు 1000 నుంచి 1500 1600 మన లోడ్ను బట్టి కొనుక్కుంటూ ఉంటాం. అటువంటి పవరు ఉంటుంది, అది కూడా ఉంటుంది. అది నైట్లో కొంటే చాలా చీప్ వస్తుంది, 2 రూపీస్కే యూనిట్ వస్తుంది, ₹1.5కే వస్తుంది. మనకి అమ్మితే కొనేవాడే వాళ్ళు లేడు కాబట్టి ఎవడన్నా అక్కడే ఉన్నవాడు ఉండనుకో, అప్పుడు చేసుకుంటారు. మనం ఏం చేస్తాం, రేపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం, మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా, నెట్టెంపాడు, డిండి, అట్లనే ఇప్పుడు శ్రీపాద్ సాగర్, ఇవన్నీ ఇట్లాంటి ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్లు తెలంగాణలో ఉన్నాయో వీటికి దాదాపు 9-9.5 10,000 మెగావాట్ల పవర్ కావాలి. దానిలో కొన్ని షార్ట్ పీరియడ్లో ఎత్తిపోసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. కృష్ణా లాంటి లిఫ్ట్ కాడ, గోదావరి లాంటి లిఫ్ట్ కాడ ఆడ 6 మాసాలు నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అవి కొంచెం లాంగ్ టైంలో కూడా ఎత్తిపోసుకోవచ్చు. అవి నైట్ పవర్ వాడుకొని చీపెస్ట్ పవర్తో వాటిని ఎత్తిపోసుకుంటాం. రెండవది
అర్జెంటుగా ఎత్తిపోసుకోవాల్సిన కాడ డే నైట్ రెండు సార్లు కూడా వాడుకొని చేసుకుంటాం. అంటే మనకు ఒక బేస్ పవర్ కొంత మనకు ఉండాల్సింది ఉండాలి. ఏది డొమెస్టిక్ నీడ్స్కి, కమర్షియల్ నీడ్స్కి, ఇండస్ట్రియల్ నీడ్స్కి కొదవ లేకుండా ఉండి, మిషన్ భగీరథ లాంటి డ్రింకింగ్ వాటర్కి కొదవ లేకుండా బేస్ పవర్ ఉండి, అంటే నీ బేస్ నీకుండి హై యూటిలైజేషన్, లైక్ ఒక సీజన్ ఒక 4 నెలలు లిఫ్ట్ చేసుకోవాలి వాటర్. ఆ టైంలో ఒక 5,000 కావాలి, ఒక 4,000 కావాలి. అప్పుడు ఏం చేస్తాం, డే టు డే దొరికే పవర్ దగ్గర, లేదు కొన్ని మంత్స్ కోసం దొరికే పవర్ దగ్గర కొంత నైట్ పర్చేజ్ చేస్తాం, కొంత డే పర్చేజ్ చేస్తాం, వెరసి లిఫ్ట్ ఇరిగేషన్లు విజయవంతంగా నడుపుకుంటాం. అయితే ఎకానమిస్ట్లను ఉంటారు, వాళ్ళది ఒకటే బండ సూత్రం ఉంటుంది, మోడీ సూత్రం. ఒకటి చెప్తారు, ఇక దాని ప్రకారం నడవాలి, వాళ్ళ పిచ్చి అన్నమాట. ఈ ఎకానమిస్ట్ కూడా ఒక గ్రూప్ ఉండరు, రకరకాల గ్రూపులు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా రకరకాల ఛాయిస్లు పోతుంటారు. ఏ ప్రభుత్వం ఒక మోడీగా ఉండదు. ఇప్పుడు అమర్త్య సేన్ గారు ఒక ఎకానమిస్ట్ ఉన్నాడు, ఆయనది ఒక రకమైనటువంటి తరహా. దీపక్ పారేఖ్ గారు, ఇప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పన్గడియా గారు, వీళ్ళు ఒక గ్రూప్, వీళ్ళది అమెరికన్ ఎకానమీ మోడల్, వీళ్ళదో పద్ధతి ఉంటుంది. వెరసి వీళ్ళు ఏం చెప్తారంటే ఓవర్ సబ్సిడైజేషన్ చెయ్యొద్దు అంటారు వీళ్ళు చెప్పేది. ఇక్కడ చచ్చిపోతానం రా బువ్వగలేదంటే దాన్ని ఓవర్ సబ్సిడైజేషన్ ఎవడు ఒప్పుకోవాలా? పేదలు ఉండంగా, పేదరికం ఉండంగా, ఆకలి ఉండంగా. ఇప్పుడు మన దగ్గర తెలుగు నవలలలో, తెలుగు పేపర్లలో, తెలుగు కథలలో రాస్తారు, నిత్యం మాట్లాడతారు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి, ఇది మనం రోజు చదువుతాం కదా బుక్స్లలో, పేపర్లలో. అన్నం తినడానికే లేని మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే వాళ్ళ కళ్యాణ లక్ష్యం పెట్టినాం మేము. దాన్ని సబ్సిడైజేషన్ అంటే ఎవరు చెప్పాలి? వీ డోంట్ యాక్సెప్ట్. మనం ఇంకో 25,000 పెంచినాం. కాబట్టి పేదల అవసరాలు తీరిన తర్వాత మిగిలిన దాన్ని జాగ్రత్త వాడుకోవాలని మేము ఒప్పుకుంటాం. కానీ పేదలు చచ్చిపోతుంటే తిండికి లేదు అంటే ఎవరికి కావాలి నీ ఎకానమీ థియరీ? పనికి మాలిన స్థితి. చచ్చిపోతున్నాం, పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నాం, విషం తాగుతున్నామంటే వీడు తాగేటోడు తాగనగా నా ఎకానమీ, నీ ఎకానమీ ఎవరికి కావాలి? గంగలో పోయినాయి ఆ ఎకానమీ. కాబట్టి పేదలు సుఖంగా ఉండి, అందరం మంచిగా ఉండి అన్నీ చేసుకోవటం మంచిది. దాని ద్వారా ముందుకు పోతాం. తెలియక కొంతమంది ఏమంటున్నారు, ఇంతగానం కరెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి, రైతులకు ఇంతగానం కాస్ట్లీ నీళ్ళు ఎందుకు ఇవ్వాలి, దీనికి 10,000 కోట్లు అయితే. నేను చెప్పిన 10,000 కోట్లు మా తెలంగాణ రైతన్నల కోసం గవర్నమెంట్ బిల్లు కడతాం, బడ్జెట్లో ప్రొవిజన్ పెడతాం, మాకు అదే ప్రయారిటీ. రేపు బడ్జెట్ నుంచి ఈ ఎత్తిపోతల పథకాల బిల్లు ప్రభుత్వమే భరిస్తాం, నథింగ్ రాంగ్. మా రైతుకు నీళ్ళు రావాలంటే, మా చేపలు పెరగాలంటే, మా గొర్రె మెయ్యానంటే, మా ఆవు పాలియానంటే మాకు నీళ్ళు రావాలి, అది మా ప్రాధాన్యత. మనం గల్ఫ్ కంట్రీస్ పోతామండి, వానికి మంచినీళ్ళు పాపం వర్షం పడది, వాని ప్రాధాన్యత ఏందండి? సముద్ర వాటర్ను డీసాలినేట్ చేసి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. అది నువ్వు ఖర్చు పెట్టద్దు ఎకానమీ. ఏమి మంచినీళ్ళు కాదంటాడు, మంచినీళ్ళకి సత్తన్నం అంటే ఎకానమీ ఏమేమి ఇవన్నీ కావాలా? కాబట్టి రేపు రైతుల కోసం తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి పాజిటివ్ అటిట్యూడ్లో తెలంగాణ వ్యవసాయం బాగా జరగడం కోసం we will provide 10,000-12,000 crores towards the power bills of the lifts. I am making it abundantly clear again and again. ఇక అర్థం కాని మూర్ఖులు ఉంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని నేను చేసేది ఏం లేదు. నమస్కారం సార్. 2014 ఎన్నికలకు ముందు కూడా, అంటే మీరే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. ఇవాళ పెంచుతూ కేబినెట్ పెంచడానికి అవసరమైనటువంటి ఆమోదం తెలిపింది. రేపు శాసనసభలో బిల్లు కూడా పెడతామంటున్నారు. అంటే దాని కొనసాగింపు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయానికి కొనసాగింపు 2019 ఎన్నికల అర్థం కాలేదు. 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మైనారిటీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు. ఆ చెప్పిన దానికి, ఆ మేనిఫెస్టోకు కట్టుబడి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రిజర్వేషన్లను పెంచడం అనే నిర్ణయం రాబోయే ఎన్నికల కోసం ఇస్తున్నటువంటి ఒక వ్యూహమా, ఎత్తుగడనా? నీ ప్రశ్నలో నీకు సమాధానం ఉన్నది. 14 ముందే మేము చెప్తే మళ్ళీ 19 ఎక్కడిదా నాకు అర్థం కాదు. 14 చెప్పిన దాన్ని కదా ఇప్పుడు అమలు చేస్తున్నాం. 1. 2, ఇండియాలో ఈరోజు మొత్తం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఎస్, ఐ కెన్ సే ఇట్ బై అథారిటీ. లెట్ ఎనీబడి క్వశ్చన్ మీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఇన్ టోటో చెప్పని వాటిని కూడా అనేకమైన వాటిని అమలు చేసినాం మేము. 100% మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ
ఏకైక పార్టీ టీఆర్ఎస్ ఇలా కంట్రీలో. నేను అసెంబ్లీలో కూడా చదివి వినిపించాను. కొన్ని చిన్న చిత్కా ఏదో ఎక్కదుక్క తప్ప వెరీ వెరీ స్మాల్ థింగ్స్ 100% మేము ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని బిగిన్ చేసినాం, కొన్ని అమలు చేసినాం, చెప్పని అనేకం చేసినాం. మేము కళ్యాణ లక్ష్మి మేము చెప్పలే, మేము చేస్తున్నాం. బీడీ కార్మికులు మేము చెప్పలే, మేము చేస్తున్నాం. ఒంటరి మహిళలు మేము చెప్పలే, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సన్న బియ్యం మేము చెప్పలే, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మేము చెప్పలే, 20 లక్షలు ఇండియాలో ఇలా ఏ స్టేట్ ఏది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకు 20 lakhs ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ప్రాక్టికల్లీ we did not say it in the manifesto, but we are giving. Yes, sir. सर वेंकैया नायडू जी का कहना यह है कि टीआरएस सिर्फ जो है दिखावे के लिए जैसा मंशूर में करिए रेजोल्यूशन पास करके अपने पास रखेगी, सेंटर उसको एक्सेप्ट नहीं करेगा. केसीआर वांटेडली एमआईएम के प्रेशर में आते हुए हिंदू और मुसलमान फूट डालने के लिए 12% रेजोल्यूशन ला रहे बोल के वेंकैया नायडू एलिगेशन है. हिंदू मुसलमान में फूट डालने वाला जमात कौन सा है पूरा दुनिया जानता है. पूरा दुनिया जानता, मुझे क्यों कायल बात है आप. So in the context of demonetization and what has happened in Tamil Nadu, the cash for votes records are suggesting that up to 89 crore rupees has been exchanged. Do you feel really that demonetization was able to take care of corruption, black money? 2 more questions to go. Demonetization was aimed to achieve so many goals in the economic front of the country. I think it is partially successful. The scheme is yet to complete. It is under implementation, that's what I believe. That's what the Honorable Prime Minister also told me. I think it will be further implemented. Honorable Prime Minister also made a clear-cut statement in the Parliament to that effect. I think it will go ahead. But still, nothing can happen overnight, as you know it. If a major change has to take place in the country, it takes some time. It is partially successful. I hope it will be successful. So this is a party-related... congratulations on implementing your compliment. Loan waiver promise, but do you feel like the centre, the BJP went with UP and saying loan waiver for farmers there? There should be a uniform policy throughout the country. Do you believe that should be the attitude of the central government as far as farmers' loan waivers are concerned? Because across the country there is distress, obviously. And second question, is your agriculture minister also going to meet the union agriculture minister tomorrow about the distress that chili farmers throughout the country again are facing, about the prices, and what specifically are you going to ask him as the central head? It is now, your question is very perfect question, right question, at the right time also. It is high time for the country to have a thorough review regarding the farm sector, farming of our country, and the distress faced by the farmers of the country. The insurance, crop insurance system is not perfect. Of course, Government of India has brought in a insurance scheme called Pradhan Mantri Fasal Bima Yojana that is yet to be fully understood by the farmers, by the state governments. It has to be made perfect. It has to be strengthened. It still needs to be fine-tuned. That is one aspect. And as the progressive countries provide larger subsidies to the agriculture sector, to the farmers, the country needs to think. I earnestly appeal to the Honorable Prime Minister. I have also requested him during my personal discussion with him to enhance the budget to the farming community, to the farming sector, which is a very, very vital sector. Of course, it doesn't contribute much to the GDP of the country, but large number of people make their livelihood out of this agriculture sector. I think the Honorable Prime Minister is at it. He may take some progressive step. As far as my government is concerned, here we have fulfilled the promise of the completing the loan waiver. You have congratulated me, thank you for that. Regarding the chilli prices, which you have asked, the government of Telangana is taking all steps to ensure the minimum support price. But as I am told by the concerned department, that the chilli price which is paid in the state today is higher than anywhere in the country. Still the farmer feel that we are not getting the proper price. We are taking it up very seriously with the Government of India. We hope some help will be coming from the Government of India. Sir, I have a party-related question here, sir. Sushil here. I have a party-related question. Now, the answer could be anybody's guess, but still I would like to ask you, who is going to be the next president of TRS? Let us see the result of the election.
సార్ ఇక్కడ సీఎం గారు సార్ పార్టీ ప్లీనరీ గురించి మీరే ప్రస్తావించారు కనుక అడుగుతున్నాము. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి ఊహాగానాలు బాగా ఉన్నాయి. ఇవి ఉన్నాయా ఏమైనా వాస్తవం? మీరు దాచుకోకుండా చెప్తారు కనుక అడుగుతున్నాను. మీరే ఊహ అన్నారు కాబట్టి ఊహాగానే ఉండదు రాదు. సార్ పార్టీకి సంబంధించిందే మీరు చెప్పినట్టుగానే 27వ తేదీన బహిరంగ సభ పెడతామని చెప్పేసి మీరే చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సెంచనరీ ఉత్సవాలు కూడా 26, 27, 28 జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ 27న అంటే వీవీఐపీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త ప్రచారం విషయంలో కానీ ఇతర విషయంలో కాస్త ఇబ్బంది జరిగే అవకాశం ఉందనేది ఒక నాటేటాలండి. దాని మీద వేరే పని. రెండోది సార్, ప్లీజ్ చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. దానికి 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం విద్యాశాఖ మంత్రి గారు మొత్తం అన్ని స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు. అది గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించే కార్యక్రమం. గౌరవ రాష్ట్రపతి గారు 26 నాడు వస్తూ ఉన్నారు. వారితో పాటు నేను కూడా పార్టిసిపేట్ అవుతాను, అందులో ఇబ్బంది లేదు. దానికి సంబంధించి నిరాఘాటంగా కార్యక్రమాలు జరుగుతాయి. నెంబర్ 1. 27 ఆవిర్భావ దినం మేము దాన్ని 28 కింద మార్చలేము. అది జరిగి తీరాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. మాకు ఇంకా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఉస్మానియా ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ప్లీనరీ అది 2 క్లబ్ చేయకుండా ప్లీనరీ హైదరాబాద్లో బహిరంగ సభ వరంగల్లో పెట్టుకున్నాం మేము. దట్ 1 డే అది మాకు తప్పని పరిస్థితి. ఓయూ ఉత్సవాలు ఓయూ జరుగుతూనే ఉంటాయి, ప్లీనరీ జరుగుతుంది. దానికి దీనికి ఏం క్లాష్ లేదు. సార్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి ఏదైనా సమస్య వస్తే తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటూ ఆనవాయితీగా వస్తున్నటువంటి ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ఉంది సార్. కానీ గత 2 నెలలుగా 3 నెలలుగా ఇందిరా పార్క్ వద్ద ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఏ చర్యలు చేయడానికి కానీ అక్కడ అవకాశం కల్పించట్లేదు. ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందనేటువంటి అంశం మీద ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మీ దృష్టి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సార్. సో ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? వాటికి డెమోక్రసీలో నిరసన తెలియజేయడం కానీ డిస్సెంట్ తెలియజేయడం కానీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అదే అందం. తప్పకుండా ఆ వెసులుబాటు ఉండాలి. కానీ ఆ పేరిట ప్రజలకు అతి అసౌకర్యం కలగకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే జరగకూడదు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు మనం లుంబిని పార్క్ అంటాం. ఒకప్పుడు ధర్నా చౌక్ లుంబిని పార్కే. అక్కడ ధర్నాలు నేను కూడా పాల్గొన్నా. సెక్రటేరియట్ గేట్ ఎదురుగా లుంబిని పార్కే ఒకప్పుడు ధర్నా చౌక్. చెలో అసెంబ్లీ అంటే దాని పద్ధతి వేరే ఉండేది. చెలో అసెంబ్లీ పేరిట కొంతమంది సిటీకి రావటం, ఒక నిర్ణీత ప్రాంతంలో వాళ్ళందరూ ఆగిపోవటం, అందులో నుంచి డెలిగేషన్ శాసనసభకు రావటం, ముఖ్యమంత్రినో గౌరవ మంత్రినో కలవటం, మెమరాండం ఇవ్వటం, వెళ్ళిపోవటం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగేది. కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి చిల్లర వ్యవహారాలు మీరు చూస్తున్నారు. కోర్టు చెప్తే కూడా మేము వినం, కోర్టు ఆదేశాలు కూడా మేము బేఖాతరు చేస్తాం, డేట్ మేమే ప్రకటిస్తాం, స్థలం మేమే ప్రకటిస్తాం, ఇక రక్తాలు గారినా సరే మేము ధర్నా చేస్తాం అంటే ఏం చేస్తారండి? ఈ రక్తాలు గారుడు ఎందుకు, మీరు ఉల్లంఘించుడు ఎందుకు? ఆల్రెడీ జీవోస్ ఉన్నాయి. సచివాలయానికి శాసనసభకు కొంత నిర్ణీతమైన దూరంలో ఇది జరపాలి, ఎందుకంటే మంచి చెడ్డ జరిగితే కూడా బాగుండదని చెప్పారు. కొంతమంది మేము ఇప్పటికి ఏమి రద్దు చేయలే, వాస్తవానికి చాలామంది తెలియదు. ఇది ఎవరికి వాడే ఏదో ఊహించుకుంటా ఉన్నారు. గవర్నమెంట్గా మేము చేయలే. గవర్నమెంట్గా మాకు నోటీస్ వచ్చింది. కొంతమంది పిలిచి వేసిండ్రు. ఇక్కడ ధర్నాలు చేయడం వీటి వల్ల మాకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఆ వాకర్స్, ఇందిరా పార్క్ వాకర్సు, ఆ ఏరియా రెసిడెంట్సు, అనేక అసోసియేషన్లు పిలిచి వేసినాయి. ఇక్కడ తీసేయండి, వేరే చోట ఏర్పాటు చేయండి. నన్ను పోలీసులు వచ్చి అడిగిన, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మరి మేమంటే, వాస్తవం కూడా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. ఇంకా ముందుకు పోతుంటే మీరు టైం టు టైం రివ్యూ చేసుకొని మారుస్తూ వచ్చిండ్రు. సెక్రటరియట్ ముందున్న దాన్ని ఇందిరా పార్క్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఇందిరా పార్క్ నుంచి ఇంకో పార్క్ పోతుంది, ఏముంది? కాబట్టి వేరే మంచి 4-5 ప్లేసులు చూసి అక్కడ వాళ్ళకి వెసులుబాటు కల్పించండి, అన్ని రకాల ఆస్కారం కల్పించమని చెప్పినాం. దానికి చెప్పిన నేను లిమిటెడ్ రేంజ్లో జరిగేటువంటి బహిరంగ సభ కూడా పెట్టుకోవడానికి స్థలాలు చూపించమని చెప్పినాం. ఒకప్పుడు నిజాం కాలేజ్ జరుపుతున్నాం. అది హెవీ సెంటర్. వాస్తవానికి అక్కడ జరిగినప్పుడు చాలా పెద్ద కయాస్ వస్తుంది. ఎప్పటికప్పుడు మార్చుకుంటాం. కాబట్టి కొంత బహిరంగ ఒక 10, 15, 20 వేల రేంజ్లో పెట్టుకునే బహిరంగ సభలకు కానీ, 2-3 వేలు లేదా 500, 400 పెట్టుకునేటువంటి ధర్నాలకు కానీ 1 కాదు 4 ఆప్షన్లు 5 ఆప్షన్లతో ప్లేసులు వెతకండి, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పినాం. బహుశా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసి ఉంటారు, నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. చేస్తే మరి కోర్టు ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది, దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే మునుపటి కంటే ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చిందండి.
చాలా అద్భుతమైన వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు ధర్నా నువ్వు ఏడ చేసినా ఒకటే, లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత ఏడ ధర్నా జరిగితే అక్కడికి ఆటోమేటిక్గా మీడియా వస్తుంది, ఆటోమేటిక్గా టెలికాస్ట్ అవుతుంది. మీకు కావాల్సిన ఇష్యూ రిజిస్టర్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తేవాలి, సమస్య రిజిస్టర్ చేయించాలి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. దానికి ఎక్కడైతే ఏంటంటే నాకు అర్థంగా ధర్నా చేసి గిన్నే ఉండాలి, మేము చెప్పిన కానీ ఉండాలి, ఏడుంటే నువ్వు చేసే ధర్నా లేకపోతే ఇంకోట, దానికేం పడదలు నాకు అర్థంగా. అది ప్రజలకు సంబంధించిన సమస్యనా? సార్, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు మిగతా విషయాలలో కూడా మీరే ముందుండి వాళ్ళకు కోఆపరేషన్ అందించారు. అయితే మీరు ఆశించినట్టుగా కేంద్రం నుంచి మీకు సహకారం ఉందా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూను కూడా మీరు కేంద్రం బోన్లో పెట్టారు. మరి దీని మీద కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నారా? నేనేమంటున్నా అంటే డెఫినెట్గా ఇందాక నేను ఒక అప్పీల్ కూడా చేసిన, 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం దేశంలో జరుగుతున్న పరిణామాలను, ప్రజల యొక్క డిమాండ్లను మేము పరిగణనలోకి తీసుకోము అంటే అది కరెక్ట్ కాదు, ప్రజాస్వామికం కాదు. కాబట్టి 100% కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ, ఇలా కేంద్రంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వం అవుతుందో అదే పార్టీకి కూడా రాజస్థాన్లో టెస్ట్ ఉంది. అక్కడ ఆందోళనలు జరిగినాయి, జాట్స్ గుజ్జర్లు చాలా తీవ్రమైన రైళ్లు స్తంభించినాయి, చాలా తీవ్ర పరిస్థితులు వచ్చినాయి. మరి ఆ ప్రభుత్వం ఇలా 68% పంపించున్నది, అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇలా వాళ్ళు అన్టోల్డ్గా 52% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా మరి రాజ్యాంగ ఉల్లంఘన, కోర్టు ఉల్లంఘన అవుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్క నార్త్ ఈస్ట్లో 80% ఉంది, జార్ఖండ్లో 60% ఉంది, తమిళనాడులో 69% ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి వీటన్నిటిని సమీక్ష చేసి అవసరమైతే కేంద్రం రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పిలిచి, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి కన్సెన్సస్ డెవలప్ చేసి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి. 100% తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకోబడ్డ రాష్ట్రం కాబట్టి ఎంత దూరమైనా మేము పోరాటం చేస్తాం. కేంద్రం నుంచి తప్పకుండా నరేంద్ర మోదీ గారు నీతి ఆయోగ్ మీటింగ్ సందర్భంగా మాకు చెప్పినటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే కనుక ఆయన చాలా పాజిటివ్గా చెప్పినారు. ఇలా రాష్ట్రాలను నేను చిన్నచూపు చూడదలుచుకోలేదు, ముఖ్యమంత్రులను ఢిల్లీలో మేము బికారులాగా చూడదలుచుకోలేదు. నిన్న కూడా స్టేట్మెంట్ వచ్చినది, మేము బికారులాగా చూడదలుచుకోలేదు. కాబట్టి రాష్ట్రాల యొక్క సూచనలు, రాష్ట్రాల యొక్క రికమెండేషన్లు గౌరవిస్తాం. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశం అభివృద్ధి ఉంది అని కూడా వారు చెప్పినారు. కాబట్టి బహుశా పెద్ద మనసుతో వారు మాకు సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీరు అన్నట్లుగా మేము కేంద్రంతో ఘర్షణ వైఖరిలో లేము, మేము కేంద్రానికి సహకరిస్తూనే ఉన్నాం. మేము వాళ్ళ అలయన్స్లో లేకున్నా, మేము ఎన్డీఏలో లేకపోయినప్పటికీ మేము పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాం యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ప్రధానమంత్రి గారు తొలకొచ్చి మేము గౌరవం కూడా ఇచ్చినాం. కాబట్టి కేంద్రం తప్పకుండా ఈ విషయంలో ముందుకు వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. లేకపోతే ఎంత దూరమైనా సరే ఈ యుద్ధాన్ని తీసుకుపోవడానికి మేము వెనకాడమని కూడా మనం చేస్తాం. గవర్నర్ దగ్గర సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సామరస్య ధోరణిలో ఇద్దరిని ఆశించుదాం, కానప్పుడు ఆలోచన చేద్దాం. అయిపోయిందండి, దగ్గర పడ్డది. ఇట్ ఈస్ కమింగ్ టు క్లోజర్. ఢిల్లీకి పంపించినాం. నాకుండే సమాచారం మేరకు ఒక వారం రోజుల లోపల క్లియర్ అయి వచ్చేస్తుంది. నేను చెప్పిన తమిళ మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తున్నావు. మన దేశంలో ఏం చేయాలన్నా కూడా మీరు అడిగేది మంచి ప్రశ్న, కాకపోతే నేను సమాధానం ఇచ్చున్నా. ఏం చేయాలన్నా కూడా దానికి ఒక పద్ధతి అన్నట్టు. నేను వాడిన మాటలు ఉంచుకోండి. క్వాంటిఫైయబుల్ డేటా, ఇంపెక్కబుల్ డేటా, సిచ్యువేషన్ ఉంటే దాటచ్చు, ఇచ్చుకోవచ్చు అన్నారు. మనం బీసీలకు పెంచుకునే అక్కర ఉంది. ఎస్సీలు కూడా 16.3% ఉన్నారు, ఇంకో 1% పెంచుకోవాల్సిన అక్కర ఉంది. అవి మేము పెంచుతాం, 100% పెంచుతాం. దిస్ ఈజ్ కేసీఆర్ టెలింగ్. 100% పెంచుతాం. పెంచాలంటే దానికి వ్యవహారం చేయాలి. వ్యవహారం ఎట్లా చేయాలి? ఇవి రెండేమో మేము మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి దీన్ని చేయాలి, మేము ప్రాసెస్ చేయాలి, చేసినాం. ఇప్పుడు బీసీల గురించి ఈరోజు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినాం బీసీ కమిషన్కు. టుడే వీ హ్యావ్ గివెన్ 6 to 7 months టైం కూడా ఇచ్చినాం వాళ్ళకు. వాడు 3 నెలలు ఇచ్చినా తీసుకుంటాం. 7th month లోపు మట్టుకు బీసీ కమిషన్ హ్యాస్ టు
సబ్మిట్ ఎ రిపోర్ట్. ఆ రిపోర్ట్ క్వాంటిఫైయబుల్ డేటాతో ఉండాలా, ఇంపెక్కబుల్ అయి ఉండాలా, అన్క్వశ్చనబుల్ అయి ఉండాలా. సిచ్యువేషన్ కూడా కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. రిజర్వేషన్ పెంచమంటే ఎందుకు పెంచమంటున్నా అని సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ రిపోర్ట్ వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇవాళ ఎట్లయితే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో బీసీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తెల్లారి సేమ్ క్యాబినెట్ జరుగుతుంది. పెంచుతాం, తప్పకుండా మళ్ళీ తీసుకుపోతాం, మళ్ళీ దాన్ని తెచ్చుకుంటాం. నిన్నటికి నాకు వచ్చిన సమాచారం మేరకు 100% నియోజకవర్గాల పెంపు జరగబోతా ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. అది పార్లమెంట్ సమావేశం ముగిసిపోయినా పెద్ద ఆటంకం కాదు. బహుశా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి దాన్ని అమలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు వచ్చిందే ఇవ్వాలి కదా. అక్కడ కాదు, నేను ఇప్పుడు లోపలికి వచ్చి మనం మాట్లాడుతుంటే ఇవ్వాలనే కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే నేను చెప్పిన ఫస్ట్ టైం వస్తున్నారు మనోళ్ళు, మంచి స్నాక్ పెట్టండి, ఏర్పాటు చేసిన లేదా మంచిగా వెజ్ నాన్ వెజ్ కూడా పెట్టండి, ఎవరి ఛాయిస్ వాళ్ళు తీసుకున్నా కూడా చెప్పిన నేను. కాదు పెట్టిందా లేదా? కాదు బ్రదర్, మీకు స్నాక్ మంచిగా పెట్టినా లేదు ఇలా. ఆల్ రైట్ కదా. ఒక రిక్వెస్ట్ ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే సెక్రటేరియట్ వేరు, ఇదేమో ఇది సీఎం రెసిడెన్స్ కాంప్లెక్స్. మీ సూచన నేను పరిగణలోకి తీసుకుంటాను. మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా, సందర్భం వచ్చినప్పుడు, ప్రతిరోజు రాకపోయినా అవసరం వచ్చినప్పుడు మీరు వస్తూ ఉంటారు కాబట్టి ఇవాళనేమో తాత్కాలికంగా దీనిలో ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మీటింగ్ ఆఫీసులో ఉండే పైన క్యాబినెట్ మీటింగు, ఇక్కడ ఇన్ని ఏర్పాటు చేయమని నేను చెప్పేది చేసిండ్రు. మీరు వచ్చినప్పుడు ఉండటానికి అవసరమైనటువంటిది ఆ ముందు ఉండేటువంటి దగ్గర దాన్ని గెస్ట్ హౌస్ కింద మనం వాడుతూ ఉన్నాం. మంచి రూము, ఎయిర్ కండిషను, టీవీ, అన్ని వస్తువులు ఉండేటట్టు ఒకటి అక్కడ హాల్ ఏర్పాటు చేసుకుందాం. పాసులు ఇచ్చుకుందాం మనం. ఇక్కడ సీఎంఓకి రావడానికి స్పెషల్ పాస్ ఒకటి ఇస్తూ ఉన్నారు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు. ఈ మధ్య కొంత ఇబ్బందులు జరిగిన వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు జనం తోసుకొని వస్తే అలా ఎవరు వస్తానో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఈ సీఎంఓ నుంచి నేను సెక్యూరిటీ ఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఈ ప్రగతి భవన్కి వచ్చినప్పుడు ఇచ్చే పాసు మీకు తప్పకుండా దాన్ని కూడా ప్రొవైడ్ చేయించి ఎప్పుడున్నా మీరు వచ్చి మంచిగా రెస్ట్ఫుల్గా ఉండేటట్టు మనం కంఫర్టబుల్ కలుసుకుంటూ తెచ్చుకుందాం. అండ్ షార్ట్ పీరియడ్లో ఐఎమ్ గోయింగ్ టు హోస్ట్ ద ఎంటైర్ ప్రెస్ ఆల్సో. మీరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా అందరిని పిలుచుకొని, ఈ ప్రగతి భవన్ తర్వాత మనం కలుసుకోలేదు, అవకాశం రాలేదు. ఇప్పుడు పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొంచెం వ్యూ కటర్ లాస్ట్ మిషన్ పనిచేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల లోపలనే మీడియా మిత్రులందరినీ పిలుచుకొని మంచిగా ఈవినింగ్ ఎక్సలెంట్ మీరు కోరుకునే విధంగా మంచి డిన్నర్ కూడా ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజు మంచి చాటింగ్ కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు క్యాబినెట్ మీటింగ్లు? లేదు, అవకాశాన్ని బట్టి అటు జరుగుతాయి, ఇటు జరుగుతాయి, రెండు జరుగుతాయి. మన ఢిల్లీలో ఇప్పుడు 7RCRలో జరుగుతుంటుంది, అట్లనే సౌత్ బ్లాక్లో జరుగుతుంది. ఇది హైలీ సెక్యూర్డ్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ బాగా హైలీ సెక్యూర్డ్ ఉంటుంది. మీరు చెప్తే చేద్దాం. ఇప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు నెత్తి పడుకున్నాను వింటున్నాం. ఏమంటారు? అది ఆటోమేటిక్ అయిపోతుంది, దానికి పెద్ద కొత్త ఏం లేదు. డిఏనేమో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఇచ్చేది కదా. టీఆర్సీ బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించేస్తారు, ఇచ్చేస్తారు. నో ప్రాబ్లం.